శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము గురుచరిత్ర పారాయణ 38వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్న చెప్పుకున్నాం కదా, మరి వేళ ఏం జరిగిందో చెప్పుకుందాం. ఆ సమయంలో వేరొక భక్తుడు వచ్చి తాను ఆ రోజు శ్రీగురునికి భిక్ష చేయడానికి అన్నము మొదలైన పదార్థాలన్నీ సిద్ధం చేసుకుని ఆహ్వానించడానికి స్వామి వద్దకు వచ్చాడట. కానీ శ్రీగురుడు తామ రోజున భాస్కర శర్మ ఇచ్చే భిక్ష తీసుకుంటామని, అతడు మరుసటి రోజు భిక్ష చేయవచ్చునని చెప్పారు. అతడు నిరుత్సాహపడి, అయ్యో, ఇప్పుడి దరిద్రుడు వండిన దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా వస్తుందా? ఈరోజు ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్ళి భోంచేయవలసిందే అనుకుంటూ వెనుకకు మరలాడటండి. శ్రీగురుడు ఆ మాటలు విని అతనికి అక్కడున్న వారందరికీ ఇలా చెప్పారటండి. నాయనలారా, ఈరోజు మీరెవ్వరూ భోజనానికి ఎక్కడికి వెళ్ళవద్దు. మీరందరూ భార్యాబిడ్డలతోనూ స్నేహితులతోనూ కలిసి ఈ మఠంలోనే భోజనం చెయ్యాలి. కనుక అందరూ స్నానాలు చేసి రండి అని చెప్పాడు. అందరూ ముఖముఖాలు చూసుకుని నవ్వుకుంటూ, ఈ దరిద్రుడు తెచ్చుకున్నది సోలెడు బియ్యమే కదా, ఎవరికీ తెలియదు, మఠంలో ఎందరికీ భోజనము పెట్టడానికి అదేమి సరిపోతుంది అనుకుంటూ స్నానానికి వెళ్ళారట. ఇంతలో శ్రీగురుడు భాస్కర్ శర్మతో, నాయనా, కొద్దిసేపట్లో అందరూ వస్తారు, త్వరగా సిద్ధం చెయ్యి అని చెప్పారు. అతడు వెంటనే మరో పొయ్యి కూడా వెలిగించి మిగిలిన వంటకాలు సిద్ధం చేసి అంతా సిద్ధమైందని స్వామికి విన్నవించాడు. అప్పుడు స్వామి నది ఒడ్డునున్న ఇతర బ్రాహ్మణులందరినీ ఆహ్వానించమని భాస్కర శర్మను ఆదేశించారు. అతడు అలాగే వెళ్ళి చెప్పగానే వాళ్ళు పకపక నవ్వి, ఏమయ్యా, నీవు పెట్టినట్లే మేము తిన్నట్లే. ఈ రోజున మా ఇళ్లల్లో ఉన్నదేదో మేము భోంచేస్తాము, కానీ నీవు కనీసం శ్రీగురునికైనా కడుపు నిండా పెట్టగలిగితే అంతే చాలు, పో అన్నారటండి. భాస్కర్ శర్మ తిరిగి వచ్చి వారందరూ తనను ఎగతాళి చేసి భోజనానికి రమ్మన్నారని చెప్పాడట. శ్రీగురుడు, నాయనా, మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనము చేయడమే సమ్మతము, కానీ మేము ఒక్కరమే భిక్ష చేయము అన్నారు. స్వామి నోటి మాట తప్పక జరిగి తీరుతుందన్న దృఢ విశ్వాసము గల భాస్కర శర్మ అది నిరూపించుకోదలచి దీనంగా, స్వామి, నేనేం చేసేది? నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారము ఎంత బలవంతం పెట్టినా వారు రావడం లేదు, సరికదా నన్ను ఆక్షేపిస్తున్నారు అన్నాడు. అప్పుడు ఆయన వెంటనే మరో శిష్యుల్ని పంపి నది వద్దనున్న బ్రాహ్మణులందరినీ వెంట తీసుకుని రమ్మని ఆజ్ఞాపించారు. అతడు పరుగున పోయి శ్రీగురుని ఆజ్ఞ చెప్పి అందరినీ ఆహ్వానించాడు. ఇక తప్పక అందరూ మఠం చేరుకున్నారు. శ్రీగురుడు వారందరితో, బ్రాహ్మణోత్తములారా, మీరందరూ మీ భార్యాబిడ్డలతో తీసుకుని మఠానికి రావాలి. ఈరోజు ఇక్కడే 4,000 మందికి సమారాధన చేయాలి. అందరూ విస్తళ్లలో అన్నం కట్టుకుని తీసుకుపోవాలి అని భాస్కర్ శర్మతో, ఏమయ్యా, చూస్తావేమిటి, లేచి నమస్కరించి అందరినీ ఆహ్వానించు అన్నారటండి. అతడు వెంటనే లేచి నమస్కరించి వారందరూ సకుటుంబ బంధుమిత్రులతో కలిసి తాను చేయనున్న సమారాధనకు విచ్చేసి తనను కృతార్థుడను చెయ్యమని వేడుకున్నాడు. వారిలో కొందరు బ్రాహ్మణులు నవ్వి, ఓరి వేర్రి బ్రాహ్మణుడా, సిగ్గు లేకుండా తగుదునమ్మా అనుకుని నీవు పిలిస్తే వచ్చామాట అయ్యా, నీవు చేసినది ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా సరిపోతుందా అన్నారు. కొందరు పెద్దలు వారిని వారించి, తప్పు, అతనిని నిందించవద్దు, ఇందులో అతని దోషమేమీ లేదు, గురువు చెప్పిన ప్రకారము చేస్తున్నాడు అని మందలించారండి. భాస్కరుడు శ్రీపాదాలను పూజించి ఆయనకు ఆరతిచ్చి విస్తళ్ళు వేసి అప్పుడు శ్రీగురుని ఆజ్ఞ కోరాడు. అంతటా శ్రీగురుడు అతనికి ఒక వస్త్రమిచ్చి దానిని వంటకాలపై కప్పమని ఆదేశించారటండి.
ఆదేశించి అతడు అలా చేయగానే శ్రీగురుడు తమ కమండలంలోని నీరు అభిమంత్రించి ఆ వస్త్రంపై చల్లి వస్త్రము తీయకుండా వడ్డన చేయమని ఆదేశించాడటండి. వెంటనే భాస్కర శర్మ మరికొంతమంది ఆ వస్త్రము కింద నుండి పళ్ళాలతో వంటకాలు తీసుకుని తిరిగి వడ్డిస్తూ నెయ్యి కూడా ధారాళముగా వడ్డిస్తూనే ఉన్నారట. అది చూసి భక్తులందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అప్పుడు మొదట శ్రీగురుడు, తర్వాత మిగిలిన వారు ఆపసోపానం తీసుకుని భోజనం చేయడం మొదలుపెట్టారు. భాస్కర అపోసానం తీసుకుని భోజనం చేయడం మొదలుపెట్టారు. భాస్కర శర్మ ఒక్కొక్కరికి వద్దకు వెళ్ళి నెమ్మదిగా కూర్చుని కావలసినవి అడిగి వేయించుకుని తృప్తిగా భోజనం చేయమని చెప్పాడట. భోజనాలు అయ్యాక అందరికీ తాంబూలాలు ఇచ్చి స్త్రీలకు పిల్లలకు అన్ని వర్ణాల వారికి బంతులుగా కూర్చోబెట్టి వడ్డన చేశారట. చివరకు ఊరిలో విచారించి భోజనం చేయని వారెవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక శ్రీగురుని ఆజ్ఞ తీసుకుని భాస్కరుడు గురుప్రసాదము స్వీకరించాడట. అప్పుడు అతడు వెళ్ళి చూచి అతడు వండిన వంటకంతా అలానే ఉన్నదని స్వామికి మనవి చేశాడు. దానిని జలాచరాలకు వేయమని స్వామి ఆదేశించగా అతడు అలానే చేశాడట. కొద్దిపాటి అన్నంతోనే వేలాది మందికి గొప్పగా సమారాధన జరగడం వలన గురు మహిమ అందరికీ తెలిసింది. శ్రీగురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడే అని, వారి అనుగ్రహానికి పాత్రులైన వారికి ఎట్టి కొరత ఉండదని అందరూ కీర్తించారు. అప్పుడు శ్రీగురుడు భాస్కర శర్మను ఆశీర్వదించి ఇంటికి పంపివేశారు. శ్రీగురుని కీర్తి మరొక్కసారి అన్ని దిక్కులా మారుమ్రోగిందంట. శ్రీదత్తాయ గురువే నమః, శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యే నమః. 38వ అధ్యాయాన్ని మనము ముగించుకున్నామండి, సంపూర్ణం చేసుకున్నాము. రేపు పొద్దున్న 39వ అధ్యాయంలోకి వెళ్దాము. అంతవరకు అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త.